హే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా డిస్ప్లే గ్రిడ్ వాడారా? ఫ్లెక్స్ వాడి ఉంటారు. గ్రిడ్ గురించి తెలుసుకోవాలి కదా. మ్యాథ్కో అనే కంపెనీలో నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. డైరెక్ట్గా అమెజాన్ వెబ్సైట్ తీసుకెళ్ళిపోయి ఇక్కడ చూడండి, నా దగ్గర ఈ 3 కాలమ్స్ ఉన్నాయి కదా, వీటిని మనం పెట్టగలమని. చాలా సింపుల్ అని చెప్పి నేను ఏం చేశాను, ఐ వెంట్ టు మై కోడ్ అనమాట. కోడ్లోకి వెళ్ళి ఆల్రెడీ నా దగ్గర ఒక కంటైనరు, ఒక బాక్స్, ఆ లోపల ఒక ఇమేజ్ పెట్టుకున్నాను అనమాట. వీటితో 100% ఇచ్చి డిస్ప్లే గ్రిడ్లో గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అని ఏముందో దానికి రిపీట్ ఇట్ విత్ 3 కాలమ్స్ విచ్ షుడ్ బి ఈక్వల్ విడ్త్ అని పెట్టుకున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే నాకు 3 కాలమ్స్ వచ్చాయి. సపోజ్ మీరు 4 పెట్టారనుకోండి, యూ విల్ హ్యావ్ 4 కాలమ్స్ అనమాట. అలాగే మీరు 5 కావాలంటే 5 ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఐఎమ్ కీపింగ్ ఇట్ 3 ఫర్ నౌ. అండ్ నేను ఒక గ్యాప్ ఆఫ్ 10 పిక్సెల్స్ పెట్టాను. దీని నుంచి ఇది బాగుంది, కానీ దాని ఒక బాక్స్ ఏముందో అంత ఆక్యుపై చేయట్లేదు. సో ఆ ఇమేజ్ని ఏం చేశాను, నేను విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100% అని చెప్పి పెట్టుకున్నాను అనమాట. ఇది రెస్పాన్సివ్గా ఉంటుంది. మనం ఎంత చిన్న చేసినా ఆ ఆస్పెక్ట్ రేషియోకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో అండర్స్టాండ్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు గివ్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్ గ్యాప్. గ్యాప్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. అండ్ విడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇఫ్ యూ గివ్, ఇట్ విల్ వర్క్ రెస్పాన్సివ్నెస్. ఇది తప్పైతే ఎలాగో మీరు నాకు చెప్పండి. నాకు తెలిసింది నేను చెప్పాను, ఇదే రైట్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ.